నమస్కారం అండి. ఈరోజు సింగనమల మండల కేంద్రంలో గర్ల్స్ హాస్టల్ గతంలో కూడా మనము ఇక్కడ అన్యూజ్డ్ బిల్డింగ్ ఉండి ఉపయోగంలో లేని పరిస్థితిని గత ప్రభుత్వంలో మనం చూసాము. సంవత్సరాలుగా కూడా ఈ బిల్డింగ్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బిల్డింగ్ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎక్కడా కూడా ఈ బిల్డింగ్ని ఉపయోగించకుండా విద్యార్థుల భవిష్యత్తును కూడా అంధకారంలోకి తీసుకెళ్లిన పరిస్థితి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికే ఈ బిల్డింగ్ని మనము ఈరోజు ఓపెనింగ్ చేశాము. టైప్ 4 కేజీవీపీ గర్ల్స్ హాస్టల్ని ఇక్కడ మనము దాదాపు 110 పిల్లలకు మనము అకామిడేషన్ని కలిగిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ లివింగ్తో ఇక్కడ కుక్స్ కానీ ట్యూటర్స్ని కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఇక్కడ హాస్టల్ వసతిని మనము ప్రారంభించనున్నాము. స్థానికంగా ఉన్నటువంటి పిల్లల్లో 9, 10, 11, 12 తరగతులు చదువుతున్నటువంటి పిల్లలకు ఈ హాస్టల్ వసతిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పేరెంట్స్ కూడా 6th, 7th, 8th కూడా ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతారా అని కూడా వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది హైయర్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 110 అకామిడేషన్ని మనము పూర్తి చేసేలాగా పిల్లలకి క్వాలిటీ వసతితో ఈరోజు కూటమి ప్రభుత్వం అన్న మంత్రివర్యులు లోకేష్ అన్న గారు పిల్లల భవిష్యత్తు విద్యార్థి స్థాయి నుంచే మనం అందరం కూడా వాళ్ళకి కంఫర్టబుల్ లివింగ్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు మనము తల్లిదండ్రులకు ఊరటను కలిగించే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. విద్యా వ్యవస్థలో ఎన్నో గొప్ప మార్పులు ఈరోజు తీసుకొస్తూ అన్న లోకేష్ అన్న గారు కింది స్థాయి నుంచి కేజీవీపీ స్కూల్స్ని కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలకి మంచి విద్యను అందించే విధంగా కూడా మనం చూసుకుంటే యూనిఫామ్ని అయితేనేమి కానీ క్వాలిటీ బ్యాగ్స్ అయితేనేమి కానీ ఈరోజు బుక్స్ పంపిణీలో కూడా వాళ్ళకి సెమిస్టర్ వైజ్గా సెక్షన్ వైజ్గా వాళ్ళకి పిల్లలకి బరువు లేకుండా ఏడాది పొడుగునా వాళ్ళు బుక్స్ని వేసుకొని తిరగకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని గుర్తులో పెట్టుకొని ఈరోజు సెమిస్టర్ వైజ్గా కూడా వాళ్ళకి బుక్స్ని కేటాయించి డివైడ్ చేసి సిలబస్ని ఈరోజు వాళ్ళకి ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని లివింగ్ని ఈరోజు గవర్నమెంట్ స్థాయిలో నుంచి కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేయడము చాలా చాలా హర్షణీయంగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్ళినందుకు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మొన్న జూన్ 12న తల్లికి వందనం ఏదైతే సూపర్ 6 పథకంలో ఇచ్చినటువంటి హామీని ఈరోజు తూచా తప్పకుండా ఈ ఎడ్యుకేషన్ టైంలో మనము స్టార్ట్ చేయడము అండ్ తల్లికి వందనము ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి బిడ్డకు కూడా మనము 15,000 రూపాయలని మనము వాళ్ళ ఖాతాలోకి జమ చేయడము, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల్ని మనము చదివిస్తామన్న మాటని ఈరోజు నెరవేర్చి కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు లోకేష్ అన్న గారు దాదాపు గత ప్రభుత్వంలో కంటే 25 లక్షల మందికి పిల్లలకి ఈరోజు తల్లికి వందనంని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము అమలు చేసి ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాము విద్యా వ్యవస్థను ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మనము గవర్నమెంట్ స్కూల్స్ని విద్యను అందించే విధంగా పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఆడపిల్లల విద్యను అభ్యసించేలాగా వాళ్ళకి ఒక కంఫర్టబుల్ లివింగ్ ఇచ్చేలాగా కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళే చాలామంది పేరెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది.
కేజీవీపీ స్కూల్స్లో గతంలో కూడా కలెక్టర్ గారికి స్కూల్స్లో సీట్స్ ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి సీట్స్లో 10 సీట్లన్నా మనకి కేటాయించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మనకి పెంచడం జరిగింది. అది కూడా కొనసాగిస్తూ ఇంకా సీట్లని, ఎందుకంటే స్థానికంగా ఈరోజు విద్యా వ్యవస్థలను ఇంత గొప్ప రిఫార్మ్స్ తీసుకొస్తున్నందుకు ఇళ్లల్లో డ్రాప్ అవుట్స్ అయిన పిల్లలు కూడా ఈరోజు ప్రతి బిడ్డ కూడా బడికి వెళ్ళాలనే సంకల్పంతో ఈరోజు ప్రతిష్టాత్మకంగా మన డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో కూడా చాలామంది పిల్లలు ఈరోజు అడ్మిషన్స్ తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా కూడా ప్రణాళికలు తీసుకొని కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని పెంచేందుకు కూడా మేమంతా కూడా సహకరిస్తాం. సమస్యలు మనము ఎదుర్కొన్నామండి. పిల్లల భోజనం విద్య సమస్యలు కానీ, నాణ్యత లేని భోజనం ఇవ్వడం కానీ అవన్నీ కూడా చూసాము. అది పిల్లలకి మనము నాణ్యత భోజనం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం అని మన పిల్లలకి, స్కూల్ పిల్లలకి, అదేవిధంగా జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా ఈరోజు నాణ్యతతో కూడిన మంచి మెన్యూని ఈరోజు పిల్లలకి ఆహారంగా మనము ఇస్తూ ఉన్నాము. సో పిల్లలు, పెద్దలు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నాణ్యత లోపం లేకుండా పిల్లల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని న్యూట్రిషనస్ ఫుడ్ని మనము పిల్లలకు అందిస్తూ ఉన్నాము. అండ్ మనం చూసుకుంటూ వచ్చాము. డొక్కా సీతమ్మ గారి భోజనాన్ని మనము ఎప్పుడైతే ప్రారంభించామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సిస్టమ్ని అంతా రెగ్యులరైజ్ చేసుకుంటూ ఈరోజు పిల్లల చాలా హ్యాపీగా వేడి వేడి భోజనాన్ని వాళ్ళు తినే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అలాంటి సమస్యలు ఏవీ లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందండి. ఎప్పుడండి?